ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ప్రణతి దగ్గరికి వెళ్తాడు. ప్రణతి అని పిలవడంతో ఒక్కసారిగా ప్రణతి ఉలిక్కి పడుతుంది. అన్నయ్య, ఏమైంది అన్నయ్య అని అడగడంతో, చూడు ప్రణతి, నేను నీ అన్నని. అన్నయ్య అంటే తండ్రితో సమానం. నిన్ను ఎప్పుడూ కూడా అన్న స్థానంలో చూడలేదు, నిన్ను ఒక తండ్రి స్థానంలోనే చూశాను. చూడు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? అసలు నీకేమైంది? నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా ప్రణతి, లేదన్నయ్య, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానన్నయ్య, లేదు అని అంటుంటే, చూడు ప్రణతి, నువ్వు నిజాన్ని దాచిపెట్టాలని చూడకు, నాకంతా తెలుసు. మీ వదిన అవని అంతా చెప్పింది అని అంటుంటే, ఏంటన్నయ్య, వదిన చెప్పిందా అని అంటూ ఉంటే, దానికి ఇక ప్రణతి అయితే, అన్నయ్య అది అని ఇక ఏదో చెప్పబోతుంటే ఉన్నట్టుండి తలుపు దగ్గర చప్పుడు వస్తుంది. ఇక వెంటనే బయటికి వెళ్ళి చూసిన అక్షయ్కి షాక్. ఎందుకంటే అక్కడ దొంగచాటుగా పల్లవి అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటుంది. ఇక పల్లవిని చూసిన అక్షయ్, ఇక్కడ కాదు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్షయ్ బయటకైతే వస్తాడు. ఇక పల్లవి అయితే ఏం తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అక్షయ్, నాతో రా ప్రణతి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని ఇంకా ఇంటి నుంచి బయటకైతే తీసుకెళ్తాడు. ఒక గుడి దగ్గర అప్పటికే అవని అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవనిని చూసిన ప్రణతి, వదినా అని అనుకుంటూ అవనిని హక్ చేసుకుంటుంది. ఇంకా అక్షయ్ అయితే, అవని, నువ్వు చెప్పినట్టుగానే ప్రణతిని ఏం జరిగిందో అడిగాను, కానీ తను నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. పైగా ఇంట్లో గోడలకి చెవులుంటాయన్నది చాలా నిజం అని అంటుంటే, చెప్పు ప్రణతి, అసలు నీ నిశ్చితార్థానికి నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావు? పైగా అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గానే చెప్పాలని అన్నావు, కానీ అక్కడ మాట్లాడడానికి అస్సలు వీలు పడలేదు. పైగా నీ నిశ్చితార్థంలో నీ మొహంలో ఏ మాత్రం కూడా సంతోషం కనిపించలేదు. పైగా నువ్వు దేనికోసమో భయపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడగడంతో, చెప్తాను, అంతా చెప్తాను, ఒక్కసారి ఇది చూడండి అని తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని వాళ్ళిద్దరికీ చూపిస్తుంది. ఒక్కసారిగా అక్షయ్, ప్రణతి, ఏంటిది అని అంటుంటే, అవునన్నయ్య, చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రణతి, తప్పు చేయడం ఏంటి అని చెప్పి ఇక అవని అయితే పక్క నుంచి మాట్లాడుతూ ఉంటే, అవును వదిన, చాలా పెద్ద తప్పు చేశాను. ఒక అతన్ని కాలేజ్లో గుడ్డిగా ప్రేమించాను. తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను. వాడు ఇప్పుడు ఈ ఫొటోస్ని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని పెళ్లి చేసుకోవాలని, ఇంట్లో అందరినీ ఒప్పించాలని కోటి ఆశలతో ఎగ్జామ్ రాసుకుని ఇంటికి వచ్చాను. కానీ ఇంట్లో నాకు అప్పటికే సంబంధాన్ని చూసేశారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోవడానికి అవకాశం లేకుండా వెంటనే ఎంగేజ్మెంట్ కూడా పెట్టేశారు. మరొక 3 రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఎలా అయినా సరే మీరే ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పెళ్ళిని ఆపేయాలి అని అంటూ ఉంటే, దానికి అవని, పెళ్ళినెందుకు ఆపాలి? నువ్వు కేవలం ఆ యదవని ప్రేమించి తప్పు చేసావు. అయినా వాడు మోసగడని, ఇట్లాంటి వాడని నీకెప్పుడు తెలిసింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే ప్రణతిని అడగడంతో, ఇక ప్రణతి గతంలో జరిగింది గుర్తు చేసుకుని వాళ్ళకి చెబుతూ ఉంటుంది. రేపు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు తను ప్రేమించిన ప్రశాంత్కి కాల్ చేసి, ప్రశాంత్, ఇంట్లో వాళ్ళు నాకు రేపు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, పైగా మరొక వారంలో పెళ్ళి అంటున్నారు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెబుతూ ఉంటే, దానికి ప్రశాంత్, ఎందుకు ప్రణతి, నువ్వు భయపడి నన్నెందుకు భయపెడుతున్నావు? చూడు, నీకు జరిగేది కేవలం పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, అంతే కదా.
పెళ్ళి కాదు కదా అని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు. నేను బాధపడుతున్నాను కదా అని నాకు ధైర్యం చెప్పాడని అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఎంగేజ్మెంట్ మరొక గంటలో నాకు నిశ్చితాంబూలాలు అనగా తన మొబైల్ నుంచి నాకు ఇదిగో మెసేజ్ రూపంలో, ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో ఇవి వచ్చాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు వదిన తప్ప ఎవ్వరూ గుర్తు రాలేదు. అందుకే వదినకి కాల్ చేసి ఈ విషయం చెప్పాలని ఇంటికి రమ్మన్నాను. పాపం వదిన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా కోసం ఇంటికి వచ్చింది. కానీ ఇంట్లో అందరి ముందు నిజం చెప్పలేకపోయాను. నాకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. నా వల్ల అమ్మతో అలాగే పల్లవి వదినతో వదిన చాలా తిట్లు తినింది, చాలా మాటలు పడింది. నా కోసమే అవని వదిన వచ్చిందని ఎవరితో చెప్పలేకపోయాను అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా అక్షయ్ అలాగే ఇక అవనికి చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్, ఏంటి అవనిని ఎంగేజ్మెంట్ రోజు నువ్వు రమ్మన్నావా అని అంటుంటే, అవునన్నయ్య, వదిన్ని నేనే రమ్మని పిలిచాను అని చెప్పి ఇక ప్రణతి, సారీ వదిన, నా వల్ల నువ్వు చాలా మాటలు పడ్డావు అని చెప్పి ఇక ప్రణతి అయితే అవనికి క్షమాపణలు చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా దొంగచాటుగా ఇక పల్లవి అయితే జరిగిందంతా కూడా చూస్తుంది. ఏమైంది, ప్రణతి వీళ్ళతో ఏం మాట్లాడుతుంది, ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఏమీ చెయ్యలేక, దగ్గరికి వెళ్ళలేక, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. ఇక ఇంతలో అవని అయితే, ఇంతకీ నిన్ను బెదిరిస్తున్నా వాడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అడగడంతో, అది వదిన, తనతో నేను కలిసి ఒకరోజు నైట్ అంతా ఉండాలని వాడు ఏదేదో తప్పుగా మాట్లాడుతున్నాడు. తెలియక తప్పు చేశాను, ఒక దుర్మార్గుడిని ప్రేమించాను. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వదిన. ఈ నిజాన్ని ఎవరికి చెప్పాలో తెలియటం లేదు. అలా అని అమ్మ నాన్నని బాధ పెట్టకుండా పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైతే వాడు ఈ ఫొటోస్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటున్నాడు. పైగా మన కుటుంబ పరువు ఏమైపోతుంది అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని దగ్గర బోరున ఏడుస్తుంది. అక్షయ్, వాడితో నేను మాట్లాడతాను, వాడికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఈ ఫొటోస్ని, వీడియోస్ని నేను తీసుకొస్తాను అని చెప్పి అక్షయ్ ఇక ముందుకు వెళ్తూ ఉంటే అవని, ఏవండి ఆగండి, వాడు డబ్బు కోసం ఆశపడి బ్లాక్మెయిల్ చేసేవాడైతే వాడు ముందుగా డబ్బునే అడిగేవాడు. కానీ వాడికి డబ్బుతో అవసరం లేదు. ఆడపిల్లల మానంతో ఆడుకుంటున్న అట్లాంటి వాడిని అలా డబ్బుతో కొనలేము. అట్లాంటి వాడికి మన తెలివితేటలతో బుద్ధి చెప్పాలి అని చెప్పడంతో దానికి అక్షయ్, మనం ఏం చేయగలం అవని, వాణ్ణి ఎట్లా పట్టుకుంటాం, వాణ్ణి ఏం చెప్పి బ్రతిమలాడి ఈ ఫొటోస్ని, వీడియోస్ని వాడి దగ్గర నుంచి లాక్కుంటాం అని చెప్పడంతో, చూడండి ఇదంతా నేను చూసుకుంటాను, కానీ దానికి మీ సహాయం కావాలి అని అంటుంటే, నా చెల్లెలి కోసం, నా కుటుంబం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో అంటాడు. చూడు ప్రణతి, ముందు నువ్వు ఏడవడం మానేసి ధైర్యంగా ఉండు. ఇంకొక 2 రోజుల్లో నా ముద్దుల ఆడపడుచుకి పెళ్ళి జరుగుతుంది. తరువాత మా అందరినీ విడిచిపెట్టి వాళ్ళ ఆయనతో లండన్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని నవ్విస్తుంది. ప్రణతి కూడా నవ్వుతూ, పొండొదిన, మిమ్మల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్తాను అని చెప్పి ఇక సిగ్గుపడుతుంది. చూడు, నువ్వెప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి, అర్థమవుతుందా? వెళ్ళు,
ఇంటికి వెళ్ళు అని చెప్పి, ఏవండి ప్రణతిని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని అక్షయ్తో ఇంటికి పంపిస్తుంది. అవని అసలు వాడు ఎక్కడుంటాడు, వాడిని ఎలా పట్టుకోవాలి అని ఇక ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది ఇలా ఉండగా పల్లవి అయితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. ఇంకా జరిగిందంతా చూసిన తర్వాత పల్లవి అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి పార్వతితో, అత్తయ్య అవని ఎలా అయినా సరే ఈ పెళ్ళి ఆపుతానని ప్రణతికి మాటిచ్చింది. నాకెందుకో మన ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేదనిపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని గురించి లేనిపోనివన్నీ పార్వతికి చెప్తుంది. అప్పుడే ప్రణతిని తీసుకుని వచ్చిన అక్షయ్ని చూసి ఆగండి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఇద్దరూ భయపడుతూ ఆగిపోతారు. ఇక పార్వతి అయితే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ఇక ప్రణతిని నిలతీయడంతో ఒక్కసారిగా ప్రణతి, ఇదేంటి అమ్మ ఇలా అడుగుతుంది, గొప్ప తీసి అమ్మకి నిజం తెలిసిపోయిందా అని అంటుంటే, అవును నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా చెప్పు అని అడగడంతో దానికి పక్క నుంచి అక్షయ్, అదేం మాటమ్మా, ఎంగేజ్మెంట్ కూడా అయింది, ఇప్పుడు చెల్లిని పెళ్ళి ఇష్టం లేదని అడుగుతున్నావు అని అంటుంటే, అక్షయ్ నేను నీతో మాట్లాడలేదు, ప్రణతితో మాట్లాడుతున్నాను, చెప్పు ప్రణతి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా చెప్పు. పల్లవి నాకు అంతా చెప్పింది, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని, పైగా ఈ పెళ్ళిని ఆపమని అవనిని అడిగేవాడు కదా, గుడి దగ్గర నీకు తోడుగా అక్షయ్ కూడా వచ్చాడంట కదా అని అంటుంటే ఇక ప్రణతి అలాగే అక్షయ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ప్రణతి అయితే అమ్మయ్య అమ్మకేం తెలీదు అన్నట్టుగా రిలాక్స్ అవుతుంది. ఇంకా అక్షయ్ అయితే, అమ్మ ఏం మాట్లాడుతున్నావు, చెల్లికి పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి, తనకి పెళ్ళి ఇష్టమే, కానీ మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని తను పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. అందుకే కాసేపు తన మనసు ప్రశాంతంగా ఉంటుందని గుడికి తీసుకెళ్లాను. అనుకోకుండా అక్కడ అవని కనిపించింది. అవనిని చూడగానే ప్రణతి అవనితో మాట్లాడాలని తన దగ్గరికి వెళ్ళింది. ఇక జరిగిందంతా అవనితో చెప్పడం వల్ల అవని మన ప్రణతికి ధైర్యం చెప్పి పంపించింది. అనవసరంగా అవనిని అపార్థం చేసుకుంటున్నావేమో అమ్మా అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే అక్షయ్ మాటలకి పార్వతి అయితే, చాలిక అక్షయ్, నువ్వు ప్రతిసారి అవనిని వెనకేసుకొచ్చి నేనేదో పొరపాటు పడుతున్నానని నువ్వు నాకు చెప్తున్నా చూడు, అది నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అని చెప్తూ ఉంటే ఆ మాటలకి వెనుక నుంచి కమల్, అమ్మా అన్నయ్య చెప్పింది నిజం, నువ్వు అవని వదిన విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఒకవేళ వదిన ఈ ఇంటి పెద్ద కొడలిగా తను ఇక్కడే ఉండాలని అనుకుంటే నిన్న పెళ్లి వాళ్ళందరి ముందు తనే ఇంటి పెద్ద కొడలనని మీకు చెప్పుండొచ్చు. ఒకవేళ వదిన తనే ఇంటి పెద్ద కొడలని చెప్పుంటే అప్పుడు నీకిష్టం లేకపోయినా వదిన్ని ఇక్కడే ఉండమని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. కానీ వదిన అలా చెయ్యలేదు. తను కేవలం ఒక టీచర్నని వాళ్ళకి పరిచయం చేసింది. కానీ ఆ దేవుడు ఎప్పుడు కూడా పైనుంచి మంచి వాళ్ళకి మంచే చేస్తాడన్నట్టు ఈ ఇంటి పెద్ద కోడలికి ఇవ్వవలసిన చీర వదినకే ఇచ్చారు. అది మేమెవరమో ఇవ్వమంటే ఇవ్వలేదు కదా, అది కూడా వదిన చేసిందంటావా అని చెప్పి ఇక కమల్ అడగడంతో పక్క నుంచి పల్లవి అయితే, కమల్ బావా నీకేం తెలీదు, నువ్వు అనవసరంగా నువ్వు మధ్యలోకి వచ్చావంటే నిన్ను ఏం చేస్తానో బాగా తెలుసు కదా, చూడు నీ వల్లే మా అమ్మ ఇలా మారిపోయిందని నాకు బాగా తెలుసు. చూడు నువ్వు కనుక ఇంకొకసారి మా వదిన గురించి మా అమ్మతో లేనిపోనివన్నీ చెప్పావంటే ఇక నువ్వు కూడా నీ పుట్టింటికి అంకితమైపోతావు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంటాడు. పల్లవి అయితే, చూసారా అత్తయ్య ఎట్లా మాట్లాడుతున్నారో, ఇదంతా నేనే చేస్తున్నానని, అవని ఏమీ చెయ్యలేదని, తనని ఇంటి నుంచి పంపించడానికి కారణం నేనా, తను అత్తయ్యని మెట్ల మించి తోసి చంపాలని ప్రయత్నించింది. అట్లాంటి మనిషి ఇంట్లో ఉండకూడదనే కదా అత్తయ్య గారు బయటికి పంపించారు. కానీ మీరేం చేస్తున్నారు,
బయటికి వెళ్ళినా ఆ అవని అక్కని కలుస్తూనే ఉన్నారు. పైగా ఏదో ఒక కారణంతో తనని ఇంటికి తీసుకొస్తున్నారు. అది సరిపోనట్టు మళ్ళీ నేనేదో తప్పు చేసినట్టు నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే గట్టిగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా కమల్, నీ వల్ల పల్లవి ఎట్లా బాధపడుతుందో చూడండి. ఆ అవని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఇంట్లో ఇదిగో ఏదో ఒక గొడవ, మనశ్శాంతి లేకుండా ఇంకెప్పుడు కూడా ఆ అవని గురించి నా దగ్గరికి తీసుకురావద్దు. పద ప్రణతి, రేపు ఉదయాన్నే నీకు పెళ్లి కూతుర్ని చేయాలి అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతి తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ, అక్షయ్, రేపు ప్రణతిని పెళ్లి కూతుర్ని చేస్తున్నామని మళ్ళీ అవరిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఆ అవని ఈ ఇంటికొస్తే జరిగేది పెళ్ళి కాదు, వెళ్ళేది మీ చెల్లెలు కాదు, నా శవం అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్షయ్కి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా అక్షయ్ ఆ మాటలకి అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇంతలో రాజేంద్ర అక్షయ్ అని అంటుంటే, అక్షయ్ ఏంటి నాన్న ఇదంతా అన్నట్టుగా ఇక రాజేంద్ర వైపు చూస్తాడు. నన్ను క్షమించు అక్షయ్, పార్వతి ఎందుకు ఇంతలా మారిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు అవని ఏ తప్పు చెయ్యలేదని ఎంతమంది నమ్ముతున్నాం, పార్వతి మాత్రం ఎందుకు నమ్మలేకపోతుందో తెలియటం లేదు. తన మనసు మారుతుందని ఎదురు చూస్తున్నాను, కానీ తను రోజు రోజుకి అవని మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఇదంతా పోయి మళ్ళీ ఎప్పటిలాగే అందరం కలిసి సంతోషంగా ఎప్పుడుంటామో అన్నట్టుగా ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో మాట్లాడతాడు. అక్షయ్ చాలా బాధగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఇంకా ప్రశాంత్ ఫోన్ నంబర్ని ట్రేస్ చేసి అతను ఎక్కడున్నాడో పట్టుకుంటుంది. ఇంకా అతను ఉన్న ప్లేస్ని తెలుసుకుని అక్షయ్కి కాల్ చేసి చెప్తుంది. అక్షయ్ కూడా అవని దగ్గరికి వస్తాడు. అవని త్వరగా వెళ్ళాలి, వాణ్ణి పట్టుకోవాలి అని చెప్పి ఇక అక్షయ్ అలాగే అవని ఇద్దరూ కలిసి ఆ ప్రశాంత్ని పట్టుకోవడానికి ప్రశాంత్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. అక్కడ ప్రశాంత్ని చూసి అవని అలాగే ఇక అక్షయ్ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ ప్రశాంత్ మరెవరో కాదు, పల్లవి వాళ్ళ తమ్ముడు అని చెప్పడం. తమ్ముడు అతన్ని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే పల్లవి వాళ్ళ కుటుంబం చాలా రోజులుగా రాజేంద్ర కుటుంబానికి దూరంగా ఉంది. పల్లవి పెళ్లితోని మళ్ళీ 2 కుటుంబాలు దగ్గరయ్యాయి. అందువల్ల పల్లవికి ఉన్న తమ్ముడిని వాళ్ళెప్పుడు కూడా చూసిందే లేదు. అక్షయ్కి అవనికి కూడా పల్లవి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో చూసిన వ్యక్తి ప్రశాంత్ని చూసి అప్పుడు కానీ పల్లవి తమ్ముడని తెలిసింది. ఇక పల్లవి తమ్ముడు గురించి తెలుసుకున్న అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఆ ప్రశాంత్ని పట్టుకుంటారు. రే, ఇంటి వాడివయ్యుండి ఇంటి ఆడపిల్లని ఈ రకంగా ఏడిపిస్తున్నావు చూడు నిన్ను అని చెప్పి అక్షయ్ అయితే ఇక అతన్ని కొడుతూ ఉంటాడు. అవని అయితే, ఏవండి ఆగండి, ఎందుకండి ఆవేశపడుతున్నారు? చూడు, నువ్వు పల్లవి తమ్ముడివి, పైగా ప్రణతికి వరుసకి బావవుతావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటుంటే, చెప్తాను. ప్రణతిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించాను. తనంటే నాకు చాలా ఇష్టం. అలాగే తను కూడా నన్ను ప్రేమించేలా చేసుకున్నాను. తను కూడా నన్ను ప్రేమించింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ అనుకోకుండా ప్రణతికి మీ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ప్రణతిని నేను పెళ్లి చేసుకుంటానంటే నాకు ప్రణతినిచ్చి పెళ్లి చేస్తారా? అస్సలు చెయ్యరు. మా అక్క పల్లవిని కమల్ బావకి పెళ్లి చేసుకున్నట్టు నన్ను కూడా ప్రణతితో పెళ్లి జరిపిస్తే చాలా బాగుండని ఆశపడుతున్నాను. కానీ నేనంటే మా నాన్నకే ఇష్టం లేదు. అట్లాంటిది మీరు నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు?
అందుకే ఇట్లా ఈ రకంగా ప్రణతిని దక్కించుకోవడం కోసం తనని ఇలా ఇబ్బంది పెట్టాను అని అంటుంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వు ఇదంతా చేసింది ప్రణతిని పెళ్లి చేసుకోవడం కోసమా అని అంటుంటే అవును అవునక్క, నేను ప్రణతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తను లేకపోతే నేను బ్రతకలేను. ఎట్లా అయినా సరే ప్రణతికి నాకు మీరే పెళ్లి జరిపించాలి బావా, ప్లీజ్ బావా అని చెప్పి ఇక ఇద్దరి కాళ్ళు పట్టుకుని అస్సలు వదిలిపెట్టాడు. అయ్యో ఇదేంటి ఇట్లా జరిగింది. ఇంకొక 2 రోజుల్లో ప్రణతికి అట్లాగే ఆ నరసింహం గారి ఆ అబ్బాయికి పెళ్ళి. ఆయన అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ముఖ్యంగా ఇట్లాంటివన్నీ ఆయనకి అస్సలు నచ్చవు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ ఎట్లా చెప్పాలి అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అవనికైతే అసలు ఏమీ తోచదు. అవని, నువ్వన్నా ఏదో ఒకటి చెయ్యి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి, నాకు కనీసం ఆ ఇంట్లో స్థానమే లేదు, నేనేం చేస్తాను అని చెప్పి ఇక అవని అంటుంటే అయ్యో మీరలా మాట్లాడకండి అక్క, బావ మీ ఇద్దరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా ప్రశాంత్ అయితే వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రణతికి తన ప్రేమించిన వ్యక్తి మంచివాడేనని తెలిసి తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తుందా, అసలు ఈ పెళ్లికి ఇంట్లో కుటుంబం యాక్సెప్ట్ చేస్తుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్